హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం బృందావనం సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది ఫస్ట్ ఎపిసోడ్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇంట్లోకి అడుగు పెడుతున్న దంపతులను ఆగండి అనే ఒక గొంతు ఆపుతుంది. ప్రేమ, కొత్త దంపతులకు దిష్టి తీయాలి, వెళ్ళి వెర్రనీళ్ళు తీసుకురా అమ్మా. అలాగే అత్తయ్య అని లోపలికి వెళ్ళి ఎర్రనీళ్ళను తీసుకొని వచ్చి దిష్టి తీస్తుంది. ఇద్దరిని కుడికాలి లోపలికి పెట్టి రండి అని చెప్తుంది. అలాగే ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. అమ్మ, అది తనంటే నాకు చాలా ఇష్టం. వేరే అమ్మాయితో మీరు పెళ్ళి అనేసరికి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. నన్ను క్షమించండి అమ్మా. కృష్ణ, నువ్వు నాకు సంజాయిషి చెప్పాలని ఎందుకు అనుకుంటున్నావు? తప్పు చేసిన వాళ్ళే సంజాయిషి ఇవ్వాలి. అవును, వచ్చిన దగ్గర నుండి నువ్వే మాట్లాడుతున్నావు. తనేమీ మాట్లాడదా? అమ్మ, తను మాట్లాడలేదు, మూగమ్మాయి. ఆ మాటతో దేవకి నిశ్శబ్దంగా ఉంటుంది. తర్వాత మాట్లాడుకుందాం. అమ్మాయిని గదిలోకి తీసుకొని వెళ్ళు. మీ నాన్నగారు వచ్చాక కోపంలో ఏదేమైనా అన్నా కూడా పట్టించుకోకు. అలాగే అమ్మ అని భార్యని తీసుకొని కృష్ణ తన గదిలోకి వెళ్తాడు. అందంగా ఉంది గది. ఎలా ఉంది మన గది? అమ్మాయి బాగుంది అని చేత్తో సైగ చేస్తుంది. సరే సత్య, ఫ్రెష్ అయి వస్తావా? హా అని తలూపి బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తుంది. కృష్ణ కూడా ఫ్రెష్ అయి వచ్చి పడుకుంటాడు. అప్పుడే తలుపు కొట్టిన శబ్దం రావడంతో సత్య వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా నిలబడి ఉన్న వాళ్ళను చూసి చిన్న చిరునవ్వు నవ్వి లోపలికి రండి అన్నట్లు చేయి చూపిస్తుంది. వచ్చిన ఇద్దరు లోపలికి వస్తారు. అన్నయ్య, వదిన, మీరా, రండి. కంగ్రాట్స్ కృష్ణ, ఎలా అయితే ఏమి, ప్రేమ పెళ్లి చేసుకున్నావు. అన్నయ్య, నాన్న వచ్చారా? వచ్చారు. మేము నాన్నకి కనబడకుండా వచ్చాము. కృష్ణ, ఇంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? నేనైతే షాక్ మీ ఇద్దరిని చూసి, వదిన అంది. క్రిష్, నాకేమీ చెప్పొద్దు. ఎలాగో మావయ్య గారు వచ్చారు కదా, ఒక కథ అల్లి చెప్తావు కదా. అదేంటి వదిన అలా అంటావు? అది సరే, మీ వైఫ్కి మమ్మల్ని పరిచయం చేస్తావా లేదా? సత్య మా అన్నయ్య మాధవ్, వదిన ప్రేమ. సత్య ఇద్దరికి నమస్కారం చేస్తుంది. క్రిష్, సత్య చాలా అందంగా ఉంది. థ్యాంక్స్ వదిన. ఇక వెళ్తాము. మావయ్య గారు చూస్తే బాగోదు. చంటిగాడు ఏం చేస్తున్నాడు వదిన? నిద్రపోతున్నాడు. ఏమండి, ఇంక వెళ్దామా అంటుంది ప్రేమ. మర్చిపోయాను క్రిష్, మామయ్య గారు వచ్చాక భోజనానికి పిలిచినప్పుడు ఒకవేళ మామయ్య కోపంగా ఏం మాట్లాడినా పట్టించుకోవద్దు అని అత్తయ్య గారు చెప్పమన్నారు. అలాగే వదిన అంటాడు కృష్ణ. ప్రేమ, మాధవ్ వెళ్ళిపోతారు. కాసేపటికి క్రిష్ వాళ్ళని భోజనానికి పిలిచి వెళ్ళిపోతుంది ప్రేమ. ఇద్దరు వెళ్ళేసరికి కృష్ణ వాళ్ళ నాన్న వాసుదేవ్తో పాటు దేవకి, మాధవ్, ప్రేమ కూర్చొని ఉన్నారు. కృష్ణ కుర్చీలో కూర్చొని సత్య వైపు చూస్తాడు. సత్యకి అర్థమయ్యి భోజనం వడ్డిస్తుంది. క్రిష్కి లోపల భయంగా ఉంటుంది, వాళ్ళ నాన్న ఏమంటారో అనేసి. కానీ వాసుదేవ్ నిశ్శబ్దంగా తినేశారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని మిగతా వారు కూడా భోజనం చేస్తారు. వాసుదేవ్ గారు వెళ్తుంటే నాన్నగారు అని పిలుస్తాడు కృష్ణ. నాపై కోపంగా ఉన్నారా నాన్న అని అడుగుతాడు. నాపై కోపం అయితే ఉంది నువ్వు చేసిన పనికి. కానీ మీ అమ్మ కోడలు గురించి చెప్పాక ఒక మూగమ్మాయికి నా కొడుకు మంచి జీవితాన్ని ప్రసాదించాడు అని సంతోషంగా ఉంది.
నాన్నగారు అంటూ క్రిష్ వాసుదేవ్ని హగ్ చేసుకుంటాడు. ఓదార్పుగా తల నిమురుతాడు వాసుదేవ్. క్రిష్ పైకి లేచి మమ్మల్ని ఆశీర్వదించండి అని, అమ్మా నువ్వు నాన్న పక్కన నించో అని చెప్తాడు. దేవకి వచ్చి భర్త పక్కన నిలబడుతుంది. ప్రేమ లోపలికి వెళ్ళి అక్షింతలు తీసుకొస్తుంది. కృష్ణ సత్య ఇద్దరు అత్తామామలకు పాదాభివందనం చేస్తారు. ఇద్దరు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. అన్నయ్య వదిన మీరు కూడా ఆశీర్వదించండి అని వారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు కృష్ణ. కృష్ణ సత్య గదిలోకి వెళ్ళబోతుంటే ప్రేమ సత్యను నీ గదిలో పడుకోమను, మాధవ్ కృష్ణ గదిలో పడుకుంటాడు అని అంటుంది దేవకి. సరే అత్తయ్య అని ప్రేమ సత్యను తీసుకొని గదిలోకి వెళ్తుంది. గదిలో చంటి నిద్రపోతూ ఉంటాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ పార్ట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ పార్ట్ అనేది తర్వాత వీడియోలో వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.